జై శ్రీరామ్. సర్వరోగ నివారణకు చేసే రథసప్తమి వ్రత విధానము. ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా వచ్చే మాఘశుద్ధ సప్తమినే రథసప్తమిగా వ్యవహరిస్తారు. ఇతర మాసాలలోని సప్తమి తిథుల కంటే మాఘమాసంలోని శుద్ధ సప్తమి తిథి ఎంతో విశిష్టమైనది. అఘ అంటే పాపము, దుఃఖము అని అర్థం కనుక పాప దుఃఖాలను పోగొట్టే మాసం మాఘమాసం. సూర్యుని గమనం దక్షిణాయనం, ఉత్తరాయణం అని రెండు విధములు. సప్తమి రూప సూర్యుని రథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. అప్పుడు సూర్యుడు భూమికి దూరంగా పోతూ ఉండుటచే ఈత కిరణుడు అయినందున వాతావరణం ప్రాణికోటి జఠరాగ్ని మందగిస్తూ ఉంటుంది. ఇక పుష్యమాసం చివరలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆ సూర్యరథం ఉత్తర దిక్కు వైపుకు తిరుగుతుంది. అందుచే మాఘ సప్తమికి రథసప్తమి అని పేరు. రథసప్తమి సూర్యగ్రహణం వంటిది. ఆ రోజు తర్పణ దానాదులు చాలా శ్రేయోదాయకం. సప్తమి నాడు షష్ఠి తిథి అంటే ఆ యోగమునకు పద్మకమని పేరు. ఆ యోగము సూర్యునకు అత్యంత ప్రీతికరం. రకరకాల పత్రాలలో, ఫలాలలో ఔషధ శక్తులు ఉంటాయి. వివిధ కాలాలలో ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. జిల్లేడుకు అర్కపత్రం అని పేరు. అలానే సూర్యునికి కూడా అర్క అని పేరు. అందుచే సూర్యునికి జిల్లేడు అంటే ప్రీతి. సూర్యునిలో ఉన్న ఒక శక్తి విశేషం ఆ అర్కపత్రంలో ఉంది. అందుకే ఈరోజు సప్తాశ్వములకు చిహ్నంగా శరీరమనే రథముపై 7 జిల్లేడు ఆకులను ఉంచి నదీ స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని ప్రతీతి. జిల్లేడు ఆకులు దొరకనిచో చిక్కుడు ఆకులు శ్రేష్టం. చిక్కుడు ఆకులు కూడా దొరకనిచో రేగి ఆకులు కూడా ధరించదగునని ప్రబోధం. చిక్కుడు ఆకులతో, కాయలతో రథాన్ని చేసి చిక్కుడు లేదా తమలపాకు మీద రక్త చందనంతో బింబాన్ని చేసి దాని యందు సూర్య భగవాను ఆవాహన చేసి ఆరాధించటం అనేది సాంప్రదాయంగా పాటిస్తున్నాము. ఈరోజు స్త్రీలు నోములు మొదలు పెడతారు. ఈరోజు ఏ సాధన చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది. అభీష్ట సిద్ధికి రథసప్తమి వ్రతం చాలా ముఖ్యమైనది. ఏ ఆదివారం అయినా సప్తమి అయినా సూర్యారాధకులు కొన్ని నియమాలు పాటించాలి. నియమోల్లంఘన జరిగితే దుష్ఫలితాలు తప్పవు. స్త్రీ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్. స్త్రీలను, తైలమును, మధువును, మాంసాన్ని ఆదివారం నాడు తప్పకుండా విసర్జించాలి. ఆదివారం సప్తమి నాడు క్షురకర్మ చేసుకోరాదు. మాఘమాసం స్నానానికి, కార్తీక మాసం దీపానికి, వైశాఖ మాసం దానానికి ప్రాధాన్యం. సూర్యునికి ప్రీతిపాత్రమైన అంశాలలో అర్ఘ్యం ఒకటి. అర్ఘ్యం అనగా అర్చనకు సమర్పించే జలం అని అర్థం. రాగి పాత్ర తీసుకొని అందులో శుద్ధ జలాన్ని నింపుకొని ఎర్రని పువ్వులు, రక్తచందనం కలిపిన అక్షతలు, దూర్వాలు కూడా కలిపి తీసుకొని మోకాళ్ల మీద కూర్చొని సూర్యునికి నమస్కారం చేసి తల వంచి నమః శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే
సూర్యమూర్తయే అని శివపురాణంలోని సూర్యమంత్రం చదువుతూ అర్ఘ్యప్రదానం చేయవలెను. గోక్షీరంతో వండిన క్షీరాన్నాన్ని సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక అది సమర్పించవలెను. మాఘమాస ప్రశస్తి గురించి తెలుసుకుందాం. మా ప్లస్ అఘ, పాపం లేనిది, పుణ్యాన్ని కలిగించేది. అంటే మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికి మాఘం ప్రీతికరమైనది. ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండి పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనగా ఆరోగ్యప్రదాతగా శ్రీ సూర్యదేవుణ్ణి చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం. పూజా కార్యక్రమంలో భాగంగా ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయటం సకల శ్రేయోదాయకమని గురువాక్యం. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చెయ్యాలి. సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా విప్పిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానానికి వెళ్లే ముందు చిక్కుడు ఆకులో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్ళల్లో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్ళేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి. కానీ ఇప్పుడు అవన్నీ చాలా వరకు చేయట్లేదు ఎవరు. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు తల మీద, భుజాల మీద, మోచేతి మడతల మీద, అరచేతుల్లోనూ జిల్లేడు ఆకులను మొత్తం 7 చెప్పిన ప్రదేశాల్లో ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగుపండు పెట్టి తలస్నానం చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదువుకోవాలి. రథసప్తమి నాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్రశ్లోకం. యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మా కరీహంతు సప్తమి. ఏత జన్మ కృతం పాపం యచ్చ జనమంతరార్చితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే సప్తం వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయలలో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మున్నగువన్నీ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక అని దీనర్థం. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది, గమనించగలరు. రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం. స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో
సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మం మధ్యంలో శివపార్వతులను పెట్టి ప్రక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథానికి 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు వేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యునికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో, లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో, ఎవరికి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామములు చెప్పుకొని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రథసప్తమి వ్రతకథ. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని కూడా వివరించాడు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బును పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయాయి. క్రాంత ధర్మనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యకారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించి నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు ఆ రాజుతో చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని రాజు ఆ బ్రాహ్మణులను కోరాడు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చేయమని, అలా చేస్తే రాకుమారుడికి సకల రోగాలు నశిస్తాయని చెప్పారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యునికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రతపారాయణ అనంతరం రథాన్ని సూర్య ప్రతిమను ఉత్తములు అర్హులు అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రథాన్ని చేయడం మంచిది. ఈ రోజున సూర్యుడిని పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా గోమయంతో శుద్ధి చేసి పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధంగా చక్కెర పొంగలి వండుతారు. ఈ పరిమాణాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు.
వితరణ కూడా చిక్కుడు ఆకులోనే చేస్తారు. పాలు పొంగించటం ఆ ఇంటి వృద్ధికి సంకేతం. ఇంకో విషయం, ఈ పర్వదినాన్న పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు కాయల్ని వాడి కొబ్బరి ఆకు పుల్లెల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా భావించి పూజ చేయాలి. బంగారంతో అంటే ఈ కాలంలో కష్టం కదా. రథసప్తమి నాడు బంగారము కానీ వెండి కానీ రాగు కానీ ఆ రోజు ఉపవాసం ఉండి సూర్యభగవానునికి రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చెయ్యాలి. ఇట్లు రథసప్తమి వ్రతము చే సూర్యభగవాను అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతము మన సాంప్రదాయమైన భారతీయతకు చిహ్నము. సప్త అంటే 7. 7కి చాలా విశిష్టత ఉంది. ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులు 7. సూర్యభగవానుడి రథానికి అశ్వాలు 7. సంగీతానికి స్వరాలు 7. మనకి ఉన్న వారాలు 7. దీపాలు 7. సప్త ఋషులు, సప్తగిరులు, సప్త సముద్రాలు, సప్తలోకాలు. అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి 7 ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ 7 పేర్లు మీకు తెలుసునా? మొదటి కిరణాన్ని సుషుమ్నం అంటారు. రెండవ కిరణాన్ని హరికేశు అంటారు. మూడవ కిరణాన్ని విశ్వకర్మ అంటారు. నాలుగవ కిరణాన్ని విశ్వవ్యచ. 5వ కిరణం సంపద్వసు. 6 అర్వాదము. 7 స్వరాడ్వసు. ఇలా రథసప్తమి విశిష్టత తెలుసుకొని రథసప్తమిని ఆచరించి ఆ సూర్యభగవానుని కరుణా కటాక్ష వీక్షణములు మనందరిపైన ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ జై శ్రీరామ్.